పురస్కరించుకుని నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆ ఎమ్మెల్సీ నీలకంఠ సత్యం ప్రస్తుతం మొన్ననే ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ సత్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రమాణం జనరల్ గా ఈ సందర్భంగా 199వ జయంతి సందర్భంగా మహాత్మారావు జ్యోతిరావు పూలే సందర్భంగా ముఖ్యంగా వారు జీవితాంతం అనగారిన వర్గాల కోసం ముఖ్యంగా మరి సమానత్వం కోసం సత్యం కోసం సత్య సమాజ సంఘాన్ని స్థాపించి తన జీవితాంతం విద్యని వ్యాపించడానికి మరి ఆదర్శవంతంగా సమాజంలో మరి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. మరి వారు ఉన్నటువంటి సమయంలో మరి మణధర్మ శాస్త్రం మతవాదాలు మరి వేదాలు ఉన్నటువంటి ఉపనిషత్తు ఉన్నటువంటి సమయంలో వారు మరి నిజంగా సమాజంలో అనేక సమస్యలు కూడా మరి విద్యను వ్యాపించేసి సమానత్వం కోసం మరి అదేవిధంగా వితంతు మహిళల పక్షంగా నిలబడి మరి జీవితాంతం నిలబడ్డటువంటి యువతుడు. మరి మహాత్మారావు జ్యోతిరావు పూలే సందర్భంగా మొట్టమొదటిసారిగా నల్గొండ హెడ్ క్వార్టర్లో నేను ఎమ్మెల్సీగా అయిన సందర్భంగా రావడం జరిగింది. చాలా గొప్ప మహనీయునికి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అందువల్ల ఈ సందర్భంగా మొదటిసారిగా నల్గొండ జనరల్గా మేము ఎమ్మెల్సీగా నేను కొత్తగా ఎన్నికయ్యాను. సరే జనరల్ గా మేమంతా కమ్యూనిస్ట్ ఉద్యోగులు వచ్చిన వాళ్ళు ఇవన్నీ కూడా సరే పార్టీ ఉద్యోగంలో ప్రజా సందర్భంగా నేను ఎమ్మెల్సీ ఎన్నికడం జరిగింది. సరే ఇవాళ ఈ ఎమ్మెల్సీ సందర్భంగా ప్రజల పక్షంగా అనగారిన వర్గాల పక్షంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్సీగా నిలబడుతున్నాం నా వంతుగా. ఎందుకంటే నల్గొండ జిల్లాలో యువదాని యువతులు కామ్రేడ్ ధర్మపురుష లాంటి వాళ్ళు, కామ్రేడ్ ధర్మపురుషం మన నావి నారాయణ రెడ్డి, అర్థవేళ మన భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు మరి అనేక మంది యువదాని యువతులు మరి ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహించినటువంటి మా నాయకులు ఉన్నారు. అటువంటి వారి అడుగుతాడలోనే ప్రయాణం సాగిస్తూ ఈ ప్రజల పక్షంగా నిలబడుతూ ప్రయత్నం చేస్తాం. పేదల సమస్యలు నల్గొండ జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళడానికి సరే ముఖ్యంగా నల్గొండ జిల్లా మరి ఎక్కువ ప్రాంతం కరువు అదేవిధంగా దుర్భిక్ష ప్రాంతానికి సాగునీరు లేక ఉన్నటువంటి జిల్లా. దీనికి అనేక సందర్భాల్లో ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎస్ఎల్పిసి టన్నులు కానీ ఎన్డీఏ ఎత్తిపోతల పథకం అనేక ప్రాజెక్టులు సాగునీరు బాగా ఇబ్బంది పడతా ఉన్నాయి. మరి నాటి లక్షలాది ఎకరాలు మరి సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నాయి. భవిష్యత్తులో నల్గొండ జిల్లాకు ఎస్ఎల్పిసి టన్నులు ఎన్డీఏ ఎత్తిపోతల పథకం అదేవిధంగా సాగునీరు దండం అదేవిధంగా విద్య మరి కాలేజీలు కానీ లేకపోతే ఉన్నతి ఫ్యాక్టరీలు మరి ప్రజలకు ఉపయోగపడే ఫ్యాక్టరీలు తీసుకురావడానికి ముందుగా మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా సాగునీరు అనేది ప్రధాన అంశం. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు సాగునీరు లేక ఇవాళ లక్షలాది వేలాది మంది రైతాంగం అప్పులపలై తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉంది. అదేవిధంగా నిరుద్యోగ యువత హైదరాబాద్ కు దగ్గరగా కూడా ఉపాధి అవకాశాలు లేక హైదరాబాద్ మోసపోతారు. అందువల్ల భవిష్యత్తులో వాళ్ళ ప్రాంతానికి ఒక మంచి ప్రజలకు ఉపాధి ఫ్యాక్టరీలు కానీ అటువంటి పరిశ్రమలు తీసుకురావడానికి ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం నియోజకవర్గం ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం. దాదాపు 1000 అడుగుల లోతులో కూడా నీరు దొరకని పరిస్థితి. ఇప్పటికీ అనేక పల్లెలలో మరి వంకర కాళ్ళు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉంటారు. ప్రజలు బ్రతకడానికి కూడా ఉన్నటువంటి అనేక పల్లెలు ఉన్నాయి. వీరికి కృష్ణా జలాలే శరణ్యమని అనేక సందర్భాలలో ఇటు కమ్యూనిస్టులు ఇతర పార్టీలు అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. సరే దానికి ముఖ్యంగా డీడీ ఎత్తిపోతల పథకం పూర్తి కావాలి. గత మనం నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎందుకంటే ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. దీంతో ఇప్పటికి కూడా ఫ్లోరైడ్ నీళ్లతోనే సతమతం అవుతా ఉంది. అందువల్ల భవిష్యత్తులో ఈ డీడీ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు రావడానికి అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.